ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళేలా మీరు చూడాలండి. ఏదైనా రోడ్డు సమస్య వచ్చిందని చెప్పి ఎవరైనా సెల్ఫీ వీడియో పెడుతుంటే అక్కడ సమస్య తీరిపోతుంది. ఎక్కడో శ్రీకాకుళం, విజయనగరం అడవుల్లో గిరిజన ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిందని ఒక వీడియో చేస్తుంటే అక్కడ సమస్య తీరిపోతుంది. ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోట మీటింగ్ జరుగుతుంటే ఒక మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే అక్కడ సమస్య తీరిపోతుంది. ఈరోజు విశ్వకర్మలకి సమస్య వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటారు కదా ఆనంద్ సాయి గారు, విశ్వకర్మ. ఆయన చాలా టాలెంట్ ఉంది ఆయనకి. చాలా ఇంటర్వ్యూస్ లో చూసా, విశ్వకర్మ అనే వాళ్ళ కోసం నేను ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక యూనిటీ సంపాదిద్దాం అనుకుంటున్నానని చెప్పిన సందర్భాలు చూశాను. సో ఈ రోజున బంగారు పని లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వడ్రంగి పనులు లేకుండా పొరుగురు పనులకి అవుతున్నారు. చాలా మంది ఉద్యోగాల నిమిత్తం ఎక్కడెక్కడో బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడెక్కడో చేసుకుని ఇబ్బంది పడుతున్నారు. కానీ ముఖ్యంగా విశ్వకర్మలు, పురోహితులు ఉన్నారండి, వాళ్ళు గుడికి వెళ్తుంటే చాలా అగౌరవపరుస్తున్నారు. నా దృష్టికి వచ్చిందండి. మీకు చాలా మెసేజ్లు నేను పెట్టగలను, కానీ ఒక వీడియో చేస్తే మీ దృష్టి దాకా వస్తుంది. మీరు ఒక్కసారి విశ్వకర్మ అనే అసెంబ్లీలో దీన్ని ప్రస్తావించాలి. దీనికి ఒక సపరేట్గా మీరు ఒక్కసారి ప్రస్తావిస్తే చాలా మట్టికి విశ్వకర్మ అనే వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుందని మేమందరం కోరుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నా వెనకాల ఎవరూ లేరండి, నేను ఒక్కడనే ఉన్నా. ఇక నుంచి ఎవరు వస్తారనేది ఈ వీడియోతోటే సమాధానం చెప్పుద్ది అనమాట. ఒక్కసారి మీరు అన్ని సమస్యలు తీరుస్తున్నారు. మేము ప్యాకేజీలు ఇమ్మంటలేదు, సపరేట్ యాక్ట్లు ఇమ్మంటలేదు. ఒక్కసారి విశ్వకర్మ అనేవాడు ఎవరు? ఒక శిల్పాలు చెక్కాలన్నా, ఒక రథాలు చేయాలన్నా, ఒక గుమ్మాలు చేయాలన్నా, ఒక బంగారాలు చేయాలన్నా పెద్ద చరిత్రలు ఉన్నాయి. కానీ ఇది కనుమరుగైపోతుందని చాలా మంది నోట మీ మాటతో చెప్పండి అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరి మాటే నా నోటి నుంచి వస్తుంది అనమాట. సో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు వస్తారేమో త్వరలో, మరి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు స్పందిస్తే మా సమస్య తీరినట్టే.